సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈ వాక్యంలో మన దేవుని గురించి రెండు ముఖ్యమైన విషయాలు స్పష్టమవుతున్నాయి. ఒకటి, మన సరిహద్దులలో సమాధానము. మొదటి భాగం, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మన సరిహద్దులు అంటే కేవలం మన ఇంటి చుట్టూ ఉన్న కంచె లేదా దేశ సరిహద్దులు మాత్రమే కాదు. అవి మన జీవితంలోని ప్రతి రంగంలో ఉండే పరిమితులు. వ్యక్తిగత సరిహద్దులు, మన మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు. కుటుంబ సరిహద్దులు, మన కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు. ఆర్థిక సరిహద్దులు, మన ఆదాయం, ఖర్చులు. ఆరోగ్య సరిహద్దులు, మన శరీర బలం, ఆరోగ్యం. ఈ సరిహద్దులన్నిటిలోనూ శాంతి, నెమ్మది చాలా అవసరం. ప్రపంచంలో మనం చూసేది గందరగోళం, భయం, అభద్రత. కాని ఈ వాక్యం ప్రకారంగా ఈ సమస్త విషయాలలో నిజమైన సమాధానాన్ని, పీస్ ఇచ్చేవాడు మన దేవుడే. ఆయనే మనకు అభయాన్ని, స్థిరత్వాన్ని, నిశ్చింతను ఇస్తాడు. ఆయన మన పక్షాన ఉంటే. 2. మంచి గోధుమలతో తృప్తి. రెండవ భాగం, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. గోధుమలు అనేది బైబిలులో ఆహారాన్ని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని సూచిస్తుంది. కేవలం ఏదో ఒకటి ఇచ్చి సరిపెట్టేవాడు కాదు మన దేవుడు. ఆయన మంచి గోధుమలు, ఫైనెస్ట్ ఆఫ్ ది వీట్ ఇస్తాడు. ఉత్తమమైన వాటిని. ఆయన మనకు సాధారణమైన వాటిని కాదు, శ్రేష్టమైన వాటిని ఇవ్వాలనుకుంటాడు. తృప్తిని. కేవలం ఆహారాన్ని ఇచ్చి ఆకలి తీర్చడం కాదు, ఆయన మనకు ఇచ్చే వాటి ద్వారా మన హృదయానికి తృప్తి, సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఈ లోకంలోని ఏ వస్తువు కూడా ఇవ్వలేని నిత్యమైన, సంపూర్ణమైన తృప్తి అది. ఈ మంచి గోధుమలు అంటే కేవలం భౌతికమైన ఆహారం మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మిక ఆహారం. ఆయన వాక్యం. అది మన ఆత్మకు పోషణనిస్తుంది, అవసరాలు తీర్చడం. మన జీవితంలో మనకు నిజంగా అవసరమైన ప్రతి దానిని సమృద్ధిగా, నాణ్యంగా అందించడం. ముగింపు. కాబట్టి సహోదర సహోదరీలారా, ఈ వాక్యం మనకు గొప్ప నిరీక్షణను ఇస్తుంది. 1. మన జీవితంలో సమాధానాన్ని ఇచ్చేది కేవలం ఆయనే. 2. మన ఆకలిని, అవసరాలను తృప్తిపరిచేది కేవలం ఆయనే. మనం చేయాల్సిందల్లా ఆయన్ని నమ్ముకోవడం, ఆయనపై ఆధారపడటం. మన జీవిత సరిహద్దులలో ఆయన శాంతిని అనుభవిద్దాం, ఆయన ఇచ్చే శ్రేష్టమైన తృప్తిని పొందుదాం. వినందుకు ధన్యవాదాలు. ఆ దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.